శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఇది శ్రీమద్భగవద్గీత ప్రథమోధ్యాయము అర్జున విషాద యోగములోని ఈరోజు 21వ రోజు. ఈ రోజున 41 మరియు 42వ శ్లోకాలు నేర్చుకోబోతున్నాం. అధర్మాభిభవాత్ కృష్ణ అధర్మాభిభవత్ కృష్ణ అధర్మాభిభవాత్ కృష్ణ అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః ప్రదుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణసంకరః మరొక మారు చూద్దాం. అధర్మాభిభవాత్ కృష్ణ అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః ప్రదుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణసంకరః ఈ యొక్క శ్లోకం అర్థం ఏమిటి అంటే, అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా చెబుతున్నట్ట. వార్ష్ణేయ అంటే కృష్ణ అని అర్థం. ఓ కృష్ణ, కులము నశించినట్లయితే అనాదిగా వచ్చేటువంటి కుల ధర్మాలన్నీ కూడా అంతరించిపోతాయి. అలాగే ధర్మము నశించినట్లయితే కులము అంతా కూడా అధర్మమే వ్యాపిస్తుంది. అధర్మము గనక వ్యాపించినట్లయితే కుల స్త్రీలు చెడిపోతారు. ఎప్పుడైతే స్త్రీలు చెడిపోతారో అప్పుడు వర్ణ సంకరం ఏర్పడుతుంది అని శ్రీకృష్ణుడితోటి అర్జునుడు చెప్పినట్లుగా ఈ యొక్క శ్లోకం అర్థం. సంకరో నరకాయైవ కులఘ్నానాం కులస్య చ పతంతి పితరో హ్యేషాం లుప్త పిండోదక క్రియాః మళ్ళీ ఇంకొకసారి చూద్దాం. సంకరో నరకాయైవ కులఘ్నానాం కులస్య చ పతంతి పితరో హ్యేషాం లుప్త పిండోదక క్రియాః. ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటి అంటే, ఎప్పుడైతే స్త్రీలు చెడిపోతారో అప్పుడు వర్ణ సంకరం ఏర్పడుతుంది. అలా వర్ణ సంకరం కనుక కలిగినట్లయితే ఆ వర్ణ సంకరము చేసిన వారికి అలాగే ఆ వర్ణ సంకరం పొందిన వారికి ఇద్దరి కులాలకు కూడా నరకం ప్రాప్తిస్తుంది. వారి పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వారికి శ్రాద్ధాలు, తర్పణాలు, పిండాలు లేని వారే వాళ్ళంతా కూడా అధోగతిని పొందుతారు. దానివల్ల పితృదేవతా శాపం కలిగి వారి యొక్క కులానికి, వారి వంశానికి అన్నిటికీ కూడా పెద్ద ఆపద ఏర్పడుతుంది అని కృష్ణుడితోటి అర్జునుడు చెప్పాడన్నమాట. జై శ్రీరామ్.